హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలంగాణలోని కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేశారు. సో అలాగే ఇంకా వివిధ రకాల పోస్టులు కూడా భర్తీ అనేది చేశారు. సో మనం దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఎంత శాలరీ ఇస్తారు, అలాగే దీని యొక్క విద్యా అర్హత ఏంటి, ఏ డేట్ లోపలగా అప్లై చేయాలి, సో దీని యొక్క హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి, ఇట్లాంటివన్నీ ఈ వీడియోలో డిస్కషన్స్ అయితే చేసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాము. సో మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో, సరేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఇచ్చారు కదా. ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను ఇచ్చేసి ఇక్కడ దీనికి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ అనేది ఫిల్ చేసి వీళ్ళకైతే ఇవ్వాలి. సో అది అండ్ ఇక్కడ చూడండి మనకి గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఇచ్చారు. మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ బాస్టి దవాఖానాస్ 5 వేకెన్సీ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ సెక్షనుడ్ పోస్ట్ మెడికల్ ఆఫీసర్ 5 వేకెన్సీ ఉన్నాయి. అండ్ సెక్షనుడ్ పోస్ట్ స్టాఫ్ నర్స్ 5 వేకెన్సీ ఉన్నాయి. అండ్ పోస్ట్ సపోర్ట్ స్టాఫ్ మొత్తం 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్, ఇది సపోర్టింగ్ స్టాఫ్, నర్సు, అండ్ మనకి ఇక్కడ ఏంటంటే బస్తీ దవాఖానాస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేశారు వీళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రెమ్యునేషన్స్ అయితే ఇచ్చారు. రెమ్యునేషన్ ఎంత ఇచ్చారు, ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఏంటంటే 52,000 పర్ మంత్ అనేది శాలరీ అనేది ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు ఈ మెడికల్ ఆఫీసర్స్ని. అండ్ స్టాఫ్ నర్స్ని 30,000 అయితే పర్ మంత్ అయితే వస్తుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిసే ఇస్తున్నారు. సో ఇది అండ్ సపోర్టింగ్ స్టాఫ్కి ఏంటంటే ఇది అవుట్సోర్సింగ్ బేసింగ్ కింద అయితే తీసుకుంటున్నారు. అంటే అవుట్సోర్సింగ్ కింద వర్క్ అనేది చేయాలి. సో ఇక్కడ వీళ్ళకి 10K పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే వస్తుంది. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ కింద మెడికల్ ఆఫీసర్ని, నర్స్ని తీసుకుంటున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ళు ఏంటంటే నార్మల్గా అవుట్సోర్సింగ్ కింద అయితే తీసుకుంటున్నారు ఇవి. అండ్ ఆల్సో ఇక్కడ ఏజ్ ఇచ్చారు చూడండి. యాజ్ ప్రిస్క్రైబ్డ్ ద గవర్నమెంట్ 18 to 40 years, 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండే ఎవరికైనా సరే మీరు అప్లై అనేది చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ అయినా, ఫిమేల్ అయినా సరే 18 years నుంచి 40 years వరకు అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే అన్ని క్యాస్ట్లకి SC, ST, BC ఇలా అన్ని క్యాస్ట్ల వాళ్ళకి 18 years నుంచి 40 years ప్లస్ 5 years యాడ్ చేశారు ఏజ్ రిలాక్సేషన్స్. సో అది ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 years. అలాగే డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళకి 10 years. ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు వీళ్ళకి. అండ్ ఆల్సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంది కదా. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మెడికల్ ఆఫీసర్ది ఏంటంటే MBBS రిజిస్టర్డ్ విత్ TS మెడికల్ కౌన్సిల్లో అయితే మీ MBBS అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ స్టాఫ్ నర్స్ వచ్చేసరికి GNMR BS నర్సింగ్ అండ్ రిజిస్టర్డ్ విత్ TS నర్సింగ్ కౌన్సిల్ అయితే ఇచ్చారు. సో GNMR BSc నర్సింగ్ అయినా సరే చేసిన వాళ్ళు TS కౌన్సిల్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. అండ్ సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసరికి SSC 10th పాస్ అని అయితే ఇచ్చారు. సో ఈ సపోర్టింగ్ స్టాఫ్కి మాత్రమే 10th క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. మిగతావి ఏంటంటే స్టాఫ్ నర్సు, MBBS చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో అది అండ్ ఆల్సో మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే ఇచ్చారు. సో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏంటి, మనకి
ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. ఆఫ్టర్ ఏంటంటే అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది అండ్ ఆల్సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలాగా ది మెడికల్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ నర్స్ టు బీ రిక్రూట్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ ద సపోర్టింగ్ స్టాఫ్ అవుట్సోర్సింగ్. మనకి ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ షాల్ బీ డన్ బై ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని అయితే ఇచ్చారు. అయితే ది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షాల్ మనకి ఏమి ఇచ్చారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మనకు ఉంటారు కదా జస్ట్ నార్మల్గా ఏంటంటే మనకి మెరిట్ ఆధారంగా ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఇలా అయితే చూస్తారు. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మెరిట్ విల్ బీ బేస్డ్ ప్రిపేర్డ్ బేస్డ్ ద మార్క్స్ విత్ అబోవ్ క్రైటీరియా అనేది ఇచ్చారు. మనకి ఏంటంటే మనకి మెరిట్ 10th కానీ జిఎన్ఎంలో కానీ బీఎస్సీ నర్సింగ్లో కానీ ఎంబీబీఎస్లో కానీ మనకి మంచి మెరిట్ ఉంటే సో మెరిట్ ఎవరికైతే మంచిగా ఉంటుందో వాళ్ళని అయితే తీసుకుంటారు వీళ్ళు. ఇది అండ్ ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ క్యాన్ బీ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని అయితే ఇచ్చారు కదా. ఇది nizaamabad.telangana.gov.in ఉంది కదా, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. సో ఇందులో అప్లికేషన్స్ అనేది ఉంటాయంట. సో అది అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనకి సర్టిఫికేట్ షుడ్ బీ ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్స్ ఫామ్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ అటెస్టెడ్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తేనే దానికి మనకి అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. మనకి సెల్ఫ్ అటెస్టెడ్ చేయని అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి మెయిన్. చాలామంది నార్మల్గా అప్లికేషన్స్ ఇచ్చేస్తారు. సో అలా ఇవ్వడానికి అయితే లేదు, సెల్ఫ్ అటెస్టెడ్ అనేది ఖచ్చితంగా చేయించాలి. సో అది అండ్ ఇక్కడ మనకు ఉంది కదా ఇది ఈ అడ్రస్కి ఏంటంటే పోస్ట్ ద్వారా అనేది పంపించాలి. ఇక్కడ అడ్రస్ ఉంది కదా, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను కాబట్టి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా అందులో కూడా చూడొచ్చు. సో అది మనకి సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన తర్వాత పోస్ట్ ద్వారా వీళ్ళకి పంపించాలి. అదొకటి. ఇక్కడ మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ చెప్పారు చూడండి ఏమి ఇచ్చారు. ఇవన్నీ 10th ఇంటరు మనకి బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఎంబీబీఎస్ అండ్ మార్క్ షీట్స్ ఒకటి, స్టడీస్ అండ్ మైగ్రేషన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా అన్నీ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచరు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి. సో అదొకటి. ఇవన్నీ చూసి మీరు ఏంటంటే వీళ్ళకి పోస్ట్ ద్వారా అనేది పంపించాలి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.